వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. మరొకసారి యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులకును సర్వలోక మానవాళికి ఆయన మరణానికి ముందు, పరలోకం వెళ్లే ముందు చెప్పిన ఈ భాగంలో నుండి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. ప్రశాంతమైన హృదయానికి తాళపు చెవులు లాంటి 4 సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ నాలెడ్జ్ ఆఫ్ గాడ్స్ కేర్. దేవుని శ్రద్ధను గురించిన జ్ఞానము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మీ హృదయమును కలవరపడనీయుకుడి. యేసుక్రీస్తు ప్రభు అందరికీ చెప్తున్న మాట, మీ హృదయమును కలవరపడనీయుకుడి. మనం అనేక బాధలు, భయాలు, చింతలు, ఆవేదనలు, నానా రకాలైన గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మన గురించిన శ్రద్ధ తీసుకుంటున్నాడు అన్న జ్ఞానము కూడా మనల్ని భయము నుండి తొలగించడానికి అవకాశం ఉంది. దేవుడు భయపడవద్దు, కలవరపడవద్దు అని మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, ఆయన మన జీవితం అంతటిపైన నియంత్రణ ఆయనే కలిగి ఉన్నాడు. ఆయన కంట్రోల్లో ఉన్నాము కనుక మనకి ఏమీ కాదు అన్న నిశ్చింతతో మనం ఉండటానికి ఉదయకాల సమయంలో తీర్మానం చేసుకోవాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కీప్ ఫెయిత్ ఇన్ జీసస్. యేసునందు విశ్వాసం ఉంచుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేవుడు మన హృదయాలను కలవరపడనీయకుండా ఆయన మీద ఏ విధమైతే విశ్వాసం కలిగి ఉన్నామో, యేసుక్రీస్తు అను నరుని మీద కూడా మనము అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎందుకు అనంటే, యేసుక్రీస్తుతో పాటు మనకి దేవుడు సమానమైన శాంతిని, సమాధానాన్ని మన హృదయాలకు పంపించగలిగిన వాడు, ఉత్తరవాదిగా ఉన్నవాడు, దేవుని దగ్గరకు మనల్ని తీసుకురాగలిగిన వాడు, తీసుకొని వెళ్ళేవాడు యేసుక్రీస్తు ప్రభువే అన్న సత్యాన్ని, ఆ విశ్వాసాన్ని మనం నిరంతరము కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కింగ్డమ్ ప్రాస్పెక్టివ్, రాజ్య దృక్పథము. ఈ మాటలన్నీ ఎవరికి చెప్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన ఈ భూలోకాన్ని విడిచిపెట్టేటప్పుడు 12 మంది శిష్యులకు అది ఒక రకమైన చివరి సందేశములో దేవుని మాటలు యేసుక్రీస్తు ప్రభు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సందేశంలో దేని గురించిన దృక్పథాన్ని ఎక్కువగా ఆయన చెప్తున్నాడు అని ఆలోచన చేస్తే, రాజ్యమును గురించి, రాబోయే రాజ్యమును గురించి, మనము వెళ్ళబోయే రాజ్యమును గురించిన విషయాలు ఎక్కువగా ప్రస్ఫుటంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ కైండ్నెస్ ఇన్ ట్రయల్స్. పరీక్షలలో దేవుని దయ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, శ్రమలు వచ్చినప్పుడు, భయాలు కలిగినప్పుడు, మనకు నానా రకాలైన అనుమానాలు కలిగినప్పుడు, చింతలు ఉన్నప్పుడు దేవుడు వాటి మధ్యలో మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. యేసుక్రీస్తు విడిచి వెళ్ళిపోతున్నాడు అన్న చింతలో, బాధలో ఉన్నవారికి దేవుడు దయ చూపించి భరోసా ఇస్తున్న సందర్భం. అంత మాత్రమే కాదు, మనం ఇతరులను ఓదార్చగలిగే వారంగా ఉండాలి. వారి చింతలను కూడా మనం పట్టించుకోవటానికి దేవుడు ఈ విషయాలు మనకు నేర్పిస్తున్నాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి నీ నామాన్ని గణపరుస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా హృదయంలో ఉన్న భయాలన్నింటినీ, కలవరాలన్నింటినీ మీరు తొలగించి, మీరే నెమ్మదినిచ్చి, నీ మీద విశ్వాసం కలిగిన మమ్మల్ని భద్రపరిచి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.